చేయబోతున్నాను. అమ్మ చూస్తారు. చూస్తాయి కదా, చూడాలి, అమ్మ కూడా చూడాలి. మేము దుర్మార్గులైతే ఆమెకు శక్తులు ఉంటే మమ్మల్ని ఆమె శక్తులతోటి శపించవచ్చు కదా. ఏదైనా కానీ నిదానంగానే జరుగుతుంది. పులి కూడా పంజా విసిరటం. ఈమె డైలాగులు మామూలు లేవు. ఒక సినిమా యాక్టింగ్ లెవెల్లో డైలాగ్ కొడుతుంది. మణిదీపేశ్వర్ అని చెప్పేసి ఒక జరుగుతూ ఉంది. మన టీం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఒకసారి చూడండి ఒకసారి దీని గురించి. నేను గెలిచాను. లోక కళ్యాణం చేయబోతున్నాను. లోక కళ్యాణం చేయబోతున్నాను. దుష్ట సంహారం, దుష్ట సంహారం, దుష్ట సంహారం మొదలైనదే. నేను గెలిచాను. నేను గెలిచాను. లోక కళ్యాణం చేయబోతున్నాను. లోక కళ్యాణం చేయబోతున్నాను. దుష్ట సంహారం. సో మణిదీపేశ్వర్ అని చెప్పేసి మధ్యలో కొత్త ఇన్స్టాగ్రామ్ లో అక్కడిక్కడ బాగా ట్రెండ్ అవుతుంది. ఒకసారి దాని గురించి మనం చూద్దాం ఒకసారి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఒకసారి ఇంకొన్ని విషయాలు చెప్పాలి మిత్రులారా. మణిదీపేశ్వరి అంటే ఇక్కడ ఏంటంటే, హిందుత్వవాదాన్ని సనాతన ధర్మాన్ని వాడుకున్న కొంతమంది ఏ విధంగా దీన్ని క్యాచ్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి మనం గమనించాలి. ఇట్లా చాలా మంది ఉన్నారు. హిందూ ధర్మాన్ని కానీ సనాతన ధర్మాన్ని కానీ వాడుకుంటూ ఈరోజు దేవీ దేవతల పేర్లు చెప్పి దందాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. దానిలో నిజామాబాద్ సిటీలో కొత్తగా ఈ అవతారం జరుగుతోంది. దీనిపైన మన టీం కూడా వెళ్ళడం జరిగింది అక్కడ. సో మనం టీం వెళ్ళి అక్కడ చెప్తున్న క్రమంలో ఇప్పుడు నిజంగా ఆమెకు మహిమలు ఉన్నాయి, దుష్ట సంహారం చేస్తూ ఉంది, లేకపోతే ఇంకేదో చేస్తాం, లోక కళ్యాణం కోసం వచ్చి చెప్తుంది కదా. మేము అక్కడికి వెళ్ళాం. మేము దుర్మార్గులైతే ఆమెకు శక్తులు ఉంటే మమ్మల్ని ఆమె శక్తులతోటి శపించవచ్చు కదా. ఎందుకు చేయలేకపోతుంది? ఆమెకు నిజంగా దేవత వస్తే, ఆమె నిజంగా ఆమె దగ్గర దేవుడు పూనితే మాలాంటి వాళ్ళపైన మరి శిక్షలు వేయాలి కదా. ఎందుకు వేయలేకపోతున్నది అంటే ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉందో. అక్కడ కేవలం నేను ఇలా చాలా విషయాలు చెప్పాలి, దాని తర్వాత ఈ వీడియోలను కూడా చూపిస్తా. ఈ మణిదీపేశ్వరి, ఈ జ్యోతి ఎవరైతే ఉన్నారో, ఈ అమ్మాయి, ఈ జ్యోతి ఎవరైతే ఉన్నారో, ఈమె ఒక కాలేజీలో లెక్చరర్ అట. లెక్చరర్ కాబట్టి మీకు కొంత మాట్లాడే అది ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, అక్కడ ఆ మణిదీపేశ్వరి ఒక ఇంట్లో, ఆమె సొంత ఇంట్లోనే కిందనేమో టెంపుల్ మణిదీపేశ్వరి మందిరం పెట్టుకొని పైననేమో వీళ్ళు ఉంటున్నారు. సో అది టెంపులా ఇల్లు అనేది అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకో నేను చెప్తా. 200 గజాల్లో ఇది ఇల్లు కట్టడం జరిగింది. సో ఆ ఇల్లు ఏం చేస్తారంటే, ఒక వెంచర్లో ఒక మూలకు ఉంటుంది. ఒక వెంచర్లో ఆ మూలకు ఉంటుంది. అక్కడ జరుగుతున్నటువంటి దందా ఏంటి అంటే, ఆ వెంచర్లో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా, ఆ ప్లాట్లన్నింటినీ అమ్ముకోవడానికి దాదాపు అది ఎన్ని ఎకరాలు నాకు ఐడియా లేదు, కానీ 10 ఎకరాలు 20 ఎకరాలు వెంచర్ అది. ఆ వెంచర్లో ఉన్నటువంటి ప్లాట్లను అమ్ముకోవడానికి ఈరోజు దానికి డిమాండ్ పెంచడానికి ఈ ప్రయత్నం, ఈ యొక్క అవతారం ఎత్తింది ఈ మణిదీపేశ్వరి అనుకుంటే, జ్యోతి అనుకుంటే అవతారం ఎత్తింది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది, ఆ వెంచర్లో ఉన్నటువంటి భూములన్నిటి కూడా ఈరోజు మార్కెట్ చేసుకోవడానికి, ప్రజలందరినీ తీసుకురావడానికి ఇది ఒక కొత్త మార్కెటింగ్ స్ట్రాటజీ చేసి ఈమెతోటి ఏదో పిచ్చి మంత్రాలు వచ్చినట్టు, ఆమె దేవత ఆమె కల్లోకి వచ్చినట్టు, ఆమె చెప్పినట్టు ఒక డ్రామాలు ఆడుకుంటా చేస్తూ ఉన్నారు. విచిత్రాది విషయం ఏంటంటే, ఈమె దగ్గరికి వచ్చిన భక్తులకు ఈమె డైరెక్ట్గా చెప్తుందట, మీరు ప్లాట్లు తీసుకోండి, మనమే వెంచరు అని చెప్పేసి 2 లక్షలు 3 లక్షలు కట్టించుకుంటుందట. అట్లా కొంతమంది బాధితులు కూడా ఉన్నారు, చెప్తున్నారు. కొంత బాధితులు మనకు చెప్తున్నారు. సో ఈ విధంగా ఒక మణిదీపేశ్వరి మాత ఈ యొక్క మహిమల పేరిట అక్కడ ఒక రియల్ ఎస్టేట్ కొత్త దందా స్టార్ట్ అయింది నిజామాబాద్లో. మరి దీన్ని కట్టడి చేస్తారా చెయ్యరా? మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందిస్తలేదు అక్కడ? అదేవిధంగా అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మీడియా కూడా, లోకల్ మీడియా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడికెక్కడ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. సో దీన్ని ఖచ్చితంగా గట్టిగా ఎక్స్పోజ్ చేద్దాం. ఫిక్స్ మేము పోతే మా పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాం. సో అవన్నీ మేము ఎక్స్పోజ్ చేద్దాం, ఫిక్స్ అయిపోతే ఎక్స్పోజ్ చేసేస్తాం. దానిలో ఇక వెనకడిగేయడమా, లేకపోతే వాళ్ళు ఏదో మభ్యపెట్టడమా కాదు. ప్రజలకు మంచి జరగాలి కదా. నిజంగా ఎంత ప్రజలు కూడా ఇలాంటి చిల్లర చేసే వాళ్ళు ఎవరైతే దేవుని పేరు చెప్పి ఇట్లా దందాలు చేసేవాళ్ళు, దయచేసి అట్లాంటి వాటికి పోకండి. ఈమెకేంది ఇప్పుడు చూడండి, ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉందో.
జూమ్ చేసుకో. మొదలైనది ఈ క్షణంలోనే మొదలైనది నా శక్తి రెట్టింపైనదే. నా శక్తి రెట్టింపైనదే. ఇప్పుడు మొదలైనది. ఇది పరిస్థితి. ఇంకోటి వాళ్ళ అకౌంట్లో ఎంత ప్రచారం చేసుకుంటారో, ఇన్స్టాగ్రామంలో ప్రచారం చేసుకుంటారు. ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి. ఒకసారి ఇది ఆమె అకౌంట్. ఇది అయ్యో చూడండి. ఇక్కడ మనం మీడియా వాళ్ళం పోతే చూడండి ఎంత దారుణంగా వీళ్ళు విమర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకి నేను ఇది వదిలేస్తున్నాను, దానికి మీరే సమాధానం. ఎస్ పోయిండు, బరాబర్ వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద ఇంత దారుణంగా వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. బరాబర్ యూట్యూబ్ ఛానల్ గా ఎక్స్పోజ్ చేస్తాయి. ఏం మోసాలు చేసిరు యూట్యూబ్ ఛానల్? మీ యొక్క దందాలు బయట పెట్టినందుకు ఈ మోసాలా? మీ యొక్క దందాలు బయట పెట్టినందుకు ఈ మోసాలు చేస్తున్నారా? విషయం ఏంటంటే నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఈ కామెంట్స్ ఆన్ చేసుకోవాలి. కామెంట్స్ ఆఫ్ చేసుకున్నారు. కామెంట్స్ ఆన్ చేస్తే తెలిసేది వీళ్ళకి భాగవతం అంతా, బాధితులంతా చెప్పేవాళ్ళు ఇలా కథ అయింది కార్ఖానేది. వీళ్ళు తప్పు చేయకపోతే కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తారండి? సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. మీడియా అక్కడ లోకల్ మీడియా అమ్ముడు పోయింది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా కనీసం డిపార్ట్మెంట్స్ కాదు, ఎవ్వరు కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ. సో మరి ఏం చేయాలి? ప్రజలను చైతన్యవంతం చేయాలి కదా. ఇలాంటి మోసాలను మనం బయట పెట్టాలి కదా. బయట పెడుతున్న క్రమంలో వీళ్ళు ఇంత దుర్మార్గం చేస్తున్నారు. ఇంకా చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. అమాయకమైనటువంటి ప్రజలను మోసం చేస్తున్నారు. వాళ్ళ సెంటిమెంట్స్ ఆధారంగా వేసుకొని మోసం చేస్తున్నారు వీళ్ళంతా కూడా, దేవుని పేరు చెప్పి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ప్రచారం ఇట్లా ప్రచారం చేస్తున్నారు. ఓం శ్రీ మాత్రే నమః. మణిదీపంకి వచ్చే భక్తులందరికీ తెలియజేయనది ఏమనగా, ఇన్స్టాగ్రామ్ లో మణిద్వీపేశ్వరి టెంపుల్ అప్డేట్స్ పైన ఫేక్ ఐడిని క్రియేట్ చేశారు కొందరు ఊరుకులు. అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఘోరం అంటే ఘోరం అనే పరిస్థితి. ఇన్స్టాగ్రామ్ లో గింత దానం చేస్తున్నారు. చూస్తాయి కదా, చూడాలి. అమ్మ కూడా చూడాలి. ఇట్లా అమాయకమైన ప్రజలు ఇంత దారుణంగా పోయి ఈ సెంటిమెంట్స్ తోటి ఏం లేదు, అదొక రియల్ ఎస్టేట్ వెంచర్. ఆ వెంచర్ ని అమ్ముకోవడానికి ఈ దందా చేస్తున్నట్టు కనబడుతుంది. ఎంత దారుణంగా ఉందో చూడండి. చూడండి ఏందా శివముగుడు ఏంది, ఆ కథ ఏంది, ఆ కార్ఖాన్ ఏంది, ఈ మహిమలేంది. యూట్యూబ్ లలో ఆల్రెడీ మీరు వింటున్నారు, మీకు ఫేక్ అని అన్ని వీడియోలు చూసారు, అయినా కానీ మీరు వచ్చారంటే అమ్మ పిలుచుకుంది. ఒకటి, జనాలను ఆపడం ఎవరి తరం కాదు, అమ్మ ఉన్నది అక్కడ కాబట్టి మీరు వస్తున్నారు. ఎన్నో పెడుతున్నారు, చెడు ప్రచారాలు చేస్తున్నారు, ఇక్కడ దేవతనే లేదని అంటున్నారు, మళ్ళీ వాళ్ళే దేవత ఉన్నదని అంటున్నారు. అది మీరు గ్రహించాలి. అవునమ్మా, మొదటి వీడియోలో ఏమన్నారు, ఆమె ఏదో సిమెంట్ తో చేసుకుంది, ఆమె కోసం చేసుకుంది అని అన్నారు. అన్న వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఏమంటున్నాడు, అమ్మవారు ఉన్నది కానీ ఆమె ఫేక్. మరి మేము లేదు అమ్మేడికి వచ్చిందో అదే మనం గ్రహించుకోవాలి. మనం లేని మరి అమ్మేడికి వెళ్ళొచ్చింది బట్టి వచ్చి కూర్చున్నదా అంటే మనం ఊరికొచ్చి ఒక మాట చూడాలి. ఎంత ఘోరాతి ఘోరంగా విరళం చేసి మేము ఎందుకు ఇస్తామండి? ఇక్కడ ఏం జరుగుతుందని ఇస్తాం.
మేము ఇవ్వమన్నాం, నువ్వేం చేసుకుంటా చేసుకో, పెట్టుకో. ఒరే 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 నేను అలసిపోతాను. ఎందుకు ఇస్తాం సార్? ఇక్కడ మేము తీసుకోవట్లేదు కదా, తీసుకోవట్లేదు. ఈ రెగ్యులర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారా? మీరు వచ్చారు కదా, ఒక్క రోజు కూడా మేము అడగలేదు. అంటే పెట్టుకుంటే అమ్మ పెట్టించుకుంటది. వాళ్ళట మంచిగా అనిపించింది. చదువుకున్న వాళ్ళు కూడా యూత్ కూడా పోతున్నారు అంటే దారుణంగా అనిపించినది కాదు. ఒకటి దైవం ఉన్న చోటనే జనాకర్షణ అనేది జరుగుతుంది. దైవం లేని చోటుకి జనాలు వెళ్ళరు. శ్రీ మాత్రే చదువుకున్న వాళ్ళు పోతున్నారు. శ్రీ మాత్రే నమః. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. ఏదైనా కానీ నిదానంగానే జరుగుతుంది. పులి కూడా పంజా విసిరటం. ఈమె డైలాగ్ మామూలు లేవు. ఒక సినిమా యాక్టింగ్ లెవెల్లో డైలాగ్ కొడుతుంది. నిజంగా మేము అడుగుతా ఉన్నాం, మీకు అంత మహిమలు ఉంటే ఇప్పుడు ఈరోజు ఈఎన్టీసీ సంతోష్ కానీ మాలాంటి వాళ్ళని చాలా మంది ఎక్స్పోజ్ చేస్తున్నాం కదా ఇష్యూస్, మమ్మల్ని చెప్పించవచ్చు కదా మీకు అంత మహిమలు ఉంటే. అంటే ఇదంతా ఏంటంటే ఒక దందా, ఒక రియల్ ఎస్టేట్ దందా జరుపుకోవడానికి ఈరోజు ఈ యొక్క డ్రామా ఆడుతున్నట్టుగా కనబడతా ఉంది. ఆ యొక్క వెంచర్లో ఒక కార్నర్లో ఉంటుంది ఇల్లు. ఆ ఇల్లు కట్టించేసి వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ వెంచర్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళే అన్ని ప్రొవైడ్ చేసి కట్టించేసి ఆ యొక్క భూమికి డిమాండ్ పెంచేయడం ప్రయత్నం చేస్తున్నట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం. సో అది బయటపడాలి. బయటపడితే చాలా విషయాలు కూడా తెలుస్తాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇలాంటి మూర్ఖపు ఎంత దారుణంగా అంటే దేవుని పేరు మీద ఇంత పెద్ద ఎత్తున దందా జరుగుతుంది అక్కడ, దానిపైన చర్యలు తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆడ పోలీస్ డిపార్ట్మెంట్ అమ్ముడు పోయింది. అదేవిధంగా అటు మీడియా, కొంతమంది మీడియా వాళ్ళు కూడా కొంతమంది అమ్ముడు పోయినట్టు తెలుస్తావు. లోకల్ మీడియా వాళ్ళు బయటికి రాకుండా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో ఈ ఎవరైతే దందా చేస్తున్నారో వాళ్ళందరూ ఈ దాన్ని కప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దయచేసి దీనిపైన నిజామాబాద్ సిపి ఎవరైతే ఉన్నారో కృష్ణ చైతన్య ఎవరు ఉన్నారు కదా, వారు స్పందించి దానికి సంబంధించి అసలు లోతైన విశ్లేషణ, లోతైనటువంటి విచారణ జరిపించాల్సిందిగా మా తరపున మేము కోరుతా ఉన్నాం.